నమస్తే, నేను మీ యాంకర్ జాకిర్ హుస్సేన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలానే మన ఇండియా నరేంద్ర మోదీ ఎంత క్లోజో మనందరికీ తెలుసు. అయినప్పటికీ అమెరికాలో మన తెలుగు వారికి అట్లానే మన ఇండియా వాళ్ళకి తిప్పలు తప్పట్లేదు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. అయితే సార్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ గారి ఫ్రెండ్షిప్ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. అయినప్పటికీ కూడా ఎందుకని డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా వాళ్ళ మీద అంతా కక్షగట్టినట్టు అక్కడ విద్యార్థుల మీద కొంచెం రాంగ్గా చూస్తున్నారు? ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం కనుక అబ్జర్వ్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ చెప్పేదానికి అక్కడ జరుగుతున్న దానికి పొంతం లేదు. వీసాలు ఇచ్చేసి చాలామంది స్టూడెంట్స్ని పంపించేస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా దాదాపుగా అన్ని యూనివర్సిటీలో కలిపి 1200 మంది స్టూడెంట్స్ వీసాలను రద్దు చేశారనేది అఫీషియల్ న్యూస్ వచ్చింది. ఓకే. ఈ 1200 మందిలో 50% మంది ఇండియా స్టూడెంట్స్ ఉన్నారు. మన ఇండియా స్టూడెంట్స్ 50% మంది ఉన్నారు. మిగతా వాళ్ళు చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఏమనుకుంటారు అందరూ? చైనా మీద కక్ష కట్టాడు ట్రంప్, భారతదేశంతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, నరేంద్ర మోడీ గారును ట్రంప్ ఇద్దరు మంచి స్నేహితులు, కాబట్టి ఇండియాకి ఏమీ కాదు, ఇండియాకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలకు కానీ లేదంటే ఇండియన్స్కి కానీ అమెరికాలో ఎలాంటి వివక్ష లేకుండా ఉంటారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ వీసాల రద్దును కనుక చూస్తే ఇండియా మీద ట్రంప్ ఎక్కువగా కక్ష కట్టారని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీసాలు 50% ఇండియన్ స్టూడెంట్స్కి వీసాలు రద్దు అయిపోయినాయి. దాని మీద కనీసం విదేశాంగ శాఖ ఇప్పటి వరకు రెస్పాండ్ కావట్లా. ఇప్పటి వరకు రెస్పాండ్ కాకపోగా జయశంకర్ గారు, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కానీ లేదంటే ఇతర విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా దీని మీద రెస్పాండ్ కావాలా. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ పొలిటీషియన్ జయరాం రమేష్ గారు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి మీరు చెబుతున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి సంబంధం లేదు, అట్లీస్ట్ ఇప్పటికైనా పట్టించుకోండి, మీరు అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ని బయటికి పంపిస్తూ ఉన్నారు, ఆ పంపించే వీసాలు రద్దు అయినటువంటి స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు, మరి ఇదేనా స్నేహం అంటే? ఇది స్నేహం కాదు కదా, ఇలాంటిది కాదు కదా స్నేహం అంటే, మీరు చెప్తున్న దానికన్నా జరుగుతున్న దానికి సంబంధం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని ఒక స్లోగన్గా తీసుకుంది. ఒకవేళ ఇలా జరిగితే ఫ్రెండ్షిప్ ఏమైనా కట్టే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారు సార్? అసలు ఫ్రెండ్షిప్ ఉందా అనే డౌట్ వస్తుంది ఇప్పుడు. ఊరిగా చెప్పడం వరకేనా లేదంటే నిజంగా ఫ్రెండ్షిప్ ఉందా అని డౌట్ వస్తుంది ఈ వీసాల రద్దుని కనుక చూస్తూ ఉంటే. ఎందుకనంటే ఆ మధ్య నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళినటువంటి సందర్భంగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఆయన ఇండియాలో చాలా డబ్బు ఉంది, ఇండియాకి రెసిప్రోకల్ ట్యాక్స్ చేసినందువల్ల ఏ ఇబ్బంది లేదు, చాలా డబ్బు ఉంది ఇండియాకి, నరేంద్ర మోడీ మంచి బేరగాడు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే నరేంద్ర మోడీ గారి మీద ఆయనకి ఎలాంటి అభిప్రాయం ఉంది, అలాగే ఇండియా మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అనడానికి ఈ రెండు వ్యాఖ్యలు ఉదాహరణ. ఇండియాలో చాలా డబ్బు ఉంది అని చెప్పి అన్నాడు, అలాగే ఈయన మంచి బేరగాడు అన్నాడు మన ప్రధానమంత్రిని. అంటే దాని అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉండాలి, అక్కడ పేద దేశం అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని చెప్తుంటారు కానీ ఆల్రెడీ అది ధనిక దేశం అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాల జాబితాలు మనం తీసుకుంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, పేద దేశాలు అని చెప్పి మనం వర్గీకరిస్తే ఇప్పటికి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం జాబితాలోనే ఉంది. కానీ ట్రంప్ అలా భావించట్లా, చాలా డబ్బు ఉంది ఇండియాలో అని చెప్పి భావిస్తున్నాడు. ఇండియానే ఒక పెద్ద మార్కెట్గా ఫస్ట్ నుంచి కూడా ట్రంప్ చూస్తూ ఉన్నాడు. ఆ కోణం నుంచే వ్యాపారం చేస్తున్నాడు ట్రంప్. కానీ మంచి బేరగాడు మోడీ అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈయన అక్కడ పోయిన తర్వాత అక్కడ ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఈయన మాట్లాడతాడనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. సరే, వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఉందా అని అంటే గతంలో హౌడూ మోడీ అని చెప్పి అక్కడ చేశారు, హౌడీ మోడీ అని అమెరికాలో. రెండోసారి ట్రంప్ పోటీ చేసినప్పుడు ఆయన్ని గెలిపించడానికి నరేంద్ర మోడీ గారు కూడా అమెరికా వెళ్ళి అమెరికాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే 2020లో ఓడిపోయారు ట్రంప్, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. సో ఇప్పుడు గెలవడానికి కూడా పరోక్షంగా ట్రంప్ గెలుపు కోసం భారతదేశం నుంచి నరేంద్ర మోడీ గారు ఎంతో కొంత సపోర్ట్ చేశారని చెప్పి భావించే వాళ్ళు ఉన్నారు. జరిగింది కూడా.
మరి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంటే కనుక మరి ఈ వీసాలు రద్దు ఏంది? ఈవెన్ ఇప్పుడు మనకి గత ఏడాది అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య తీసుకుంటే ఇండియన్ స్టూడెంట్స్ దాదాపు 3 లక్షల పైగా ఉన్నారని చెప్పి అంచనా వేస్తున్నారు, 3.5 లక్షల దాకా. ఈ ఏడాది చూస్తే దాంట్లో దాదాపు 40% తగ్గిపోయింది, 40% తగ్గిపోయింది. ఓకే, అమెరికా వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్ల. దానికి కారణం ఏంటంటే అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు. ఎలాంటి ఇబ్బందులు అని అంటే అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కానీ లేదంటే సరిహద్దుల్లో ఉండే రక్షణ సిబ్బంది కానీ ఎప్పుడు వీసాలు రద్దు చేస్తారో కూడా తెలియనటువంటి సిచ్యువేషను. అక్కడేమో ఇమ్మిగ్రేషన్ పాలసీస్ గందరగోళంగా చేసేసారు. ఆ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ లాగా ఇంప్లిమెంట్ చేస్తే ఓకే. అసలు స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వీసాలు ఇచ్చిందే అమెరికన్ గవర్నమెంట్ కదా, అక్కడ యూనివర్సిటీలు అడ్మిషన్ పంపిస్తే దాన్ని బేస్ చేసుకునే కదా వీసాలు మంజూరు చేసింది. మరి అలాంటప్పుడు అక్కడికి పోయినటువంటి స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతూ వీసాలు రద్దు చేయటం అని అంటే అది ఒక రకంగా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అది అక్కడ రద్దు చేసి పంపించడం అంటే మార్గ మధ్యంలో ఎంఎస్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు అది పూర్తి చేయకుండానే మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది కోర్టుకు వేశారు, అక్కడ దాదాపు 10 మందినో 15 మందితో కోర్టుకు వేశారు. మిగతా వాళ్ళు తిరిగి వెనక్కు రావడానికి సిద్ధం అవుతున్నారు, అంటే అక్కడ కోర్సు మానుకొని. మరి ఇది నష్టం కదా. మరి భారతదేశంలో ఉండేటువంటి స్టూడెంట్స్కి కానీ భారతదేశంలో ఉండేటువంటి యువతకు కానీ ఎలాంటి సంకేతం భారత ప్రభుత్వం ఇస్తున్నట్టు? నరేంద్ర మోడీ గారు జోక్యం చేసుకోవాలి కదా, పోనీ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జయశంకర్ గారు జోక్యం చేసుకోవాలి కదా, వాళ్ళైనా జోక్యం చేసుకుని మాట్లాడాలి కదా. దీని మీద ఇప్పటివరకు మాట్లాడలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ లేదంటే జయరాం రమేష్ గారు కానీ వాళ్ళు ఏంటంటే మీరు ఆడ స్నేహం అని చెబుతున్నారు, అక్కడ స్నేహం లేదు, చైనాని ప్రాధాన్యత ఇస్తున్నారు, చైనా స్టూడెంట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. బట్ మన స్టూడెంట్స్ 50% అంటే మొత్తం 1200 మందిలో సగం మంది మన వాళ్ళే వీసాలు రిజెక్ట్ చేసి మన వాళ్ళ వీసాలు రద్దు చేసి పంపిస్తున్నారు. రిజెక్ట్ అంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వీసాలు రద్దు చేసి పంపిస్తున్నారు. పైగా H1B వీసాలు ఉన్నటువంటి వాళ్ళు, H4 ఉన్నటువంటి వాళ్ళు, అలాగే బిజినెస్ వీసాల మీద వెళ్ళినటువంటి ఇండియన్స్ అక్కడ భయపడుతున్నటువంటి పరిస్థితి, ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి అప్పుడు ఇండియన్స్కి అక్కడ సెక్యూరిటీ లేకుండా అయిపోయింది, సేఫ్టీ లేకుండా అయిపోయింది. దానికి కారణం ఏంది? విదేశాంగ విధానం బలంగా లేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీని మీద నెగోషియేషన్స్ చేయాలి కదా అమెరికా ప్రభుత్వంతో. బట్ ఆ నెగోషియేషన్స్ చేయట్లేదు. బట్ మస్క్ తోటి మాట్లాడాడు ట్రంప్. లాస్ట్ టైం ట్రంప్ని కలవడానికి నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు మస్క్ తోటి ఫస్ట్ మోడీ గారు సమావేశం అయ్యారు. స్పేస్ గురించి లేదంటే ఇతరత్ర టెక్నాలజీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు. మోడీ గారు ఫోన్ చేసి టెస్లాని ఇక్కడికి ఇండియాకి తీసుకొని రావడానికి మాట్లాడారని చెప్పి తెలుస్తుంది. పిఎంఓ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మస్క్ తోటి ఫోన్ చేసి మాట్లాడారు నరేంద్ర మోడీ గారు. ఎప్పుడు శుక్రవారం రోజు మాట్లాడారని చెప్పి న్యూస్ వచ్చింది. అంటే ఒక 24 గంటల ముందు మాట్లాడారు. మరి మాట్లాడినప్పుడు ఇదే ఫోను ట్రంప్కి కూడా చేసి మాట్లాడచ్చు కదా, మా స్టూడెంట్స్ని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా వీసాలు రద్దు చేశారు, రద్దు అయినటువంటి వీసాల్లో సగం ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడచ్చు కదా. మస్క్ తోటి మాట్లాడాడు. ఎందుకు? టెస్లా కంపెనీని ఇండియాకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో. అంటే బిజినెస్ పరంగా మాట్లాడుతున్నారు, మరి స్టూడెంట్స్ పరంగా మాట్లాడట్లా. వాళ్ళేమో ఇబ్బంది పడుతున్నారు, ఆడుండేటువంటి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఆడుండేటువంటి ఇండియన్స్ ఎన్ఆర్ఐలు ప్రత్యేకించి వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా మొత్తం కలిపి 30 లక్షల పైగా ఉన్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటున్నారు. వాళ్ళలో 13 లక్షల మంది ఐడెంటిఫై చేశారు, 13 లక్షల మందిని. ఈ 13 లక్షల మందిలో కూడా ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉన్నారు, ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే 2 విమానాల్లో పంపించేశారు కదా, ఇంకా ఉన్నారు, అక్కడ ఏరివేసేటువంటి కార్యక్రమం ఉంది అని మర్యాదగా మీరు వెళ్ళిపోండి, లేదంటే మేము పంపిస్తాం, ఇదే వార్నింగ్ ఇస్తున్నారు. మీరు వెళ్తానంటే మేము అన్ని ఏర్పాట్లు చేసి పంపిస్తాం, మీరు కనుక అక్కడ ఉంటే కనుక పట్టుకొని జైలులో వేస్తాం. నరేంద్ర మోదీ గారు ఎందుకని యాక్షన్ అంటే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అదే ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రశ్న కూడా అదే. మీ స్నేహితుడు కదా ట్రంప్, మీరే చెబుతున్నారు కదా ట్రంప్ మీ స్నేహితుడని, మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఇంతమంది స్టూడెంట్స్ రోడ్డును పడితే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు లోన్లు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు, బ్యాంక్ లోన్లు. మరి వాళ్ళు మధ్య అర్ధాంతరంగా వాళ్ళు కోర్సు కూడా పూర్తి చేయకుండా మధ్యలో రావాల్సిన పరిస్థితి వస్తే మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అని చెప్పి అడుగుతున్నాను. మరి వీళ్ళ స్నేహమా లేదంటే బిజినెస్సా వీళ్ళిద్దరి మధ్య ఉన్నది, లేదంటే విదేశాంగ విధానం బలహీనంగా ఉందా? ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. దాని సమాధానం మరి చెప్తారేమో రాబోయే రోజుల్లో చూడాలి. ఓకే సార్.